నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, రాశి వివరణ, పరిహారాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి కుంభరాశి వారికి జూలై 5 నుంచి 15 వరకు గ్రహ గమన స్థితులు ఎలా మారబోతున్నాయి గురుగారు? ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఏ వ్యక్తికి కూడా సంపూర్ణముగా గొప్పగా యోగం ఉండదు, అలాగని ఏ వ్యక్తికి కూడా సంపూర్ణంగా అవయోగము ఉండదు. మంచి స్థితిలో ఉన్నాడు అని అంటే సమస్యల్ని అధిగమించగలిగినటువంటి దైవబలం తోడై ఉండడం వల్ల అతను బాగున్నాడని చెప్పవచ్చు. ఆ వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా. కాబట్టి దైవబలం కొన్ని సందర్భాలలో అపారంగా మనకు అప్రయత్నంగా లభిస్తుంది. అటువంటిదే ఇప్పుడు జూలై మాసంలో రాబోతుంది. 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత గొప్ప యోగమో ఆ ఒక్కరోజు మనకు చూస్తున్నాం. ఇది మిస్ అయ్యామా 2053లో చూస్తాం, అది మిస్ అయ్యామా 2070లో చూస్తాం. కాబట్టి ఏమా రోజు అనేటువంటి విషయం గురించి కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది, మీ జీవితాన్ని ఉద్ధరించబడుతుంది అని చెప్పవచ్చు. ఇక గమనించుకుంటేనమ్మా, గత కొంతకాలముగా యోగ స్థితిలో అనగా అన్ని సజావుగా సాగుతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈ యొక్క జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు అంతగా బాగోలేదమ్మా. కారణం ఏలిన నాశిని ప్రభావం ఒకటి. ఇది సహజంగానే కష్ట నష్టాలు, ఇబ్బందులు, గత జన్మ దోషాలను కష్టాల రూపంలో మనం అనుభవించడానికి కారణమవుతుంది. అర్ధాష్టమ కుజుడు, ఇది జాగ్రత్తగా ఉండాల్సినది. ప్రయాణాల యందు జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా గృహంలో మనశ్శాంతిని కోల్పోయేలాగా చేస్తుంది. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అశాంతికి గురి చేస్తుంది, అసహనానికి గురి చేస్తుంది ఈ అర్ధాష్టమ కుజదోష ప్రభావం. దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య కూడా కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక రవి బుధుల యొక్క సంచారము అనుకూలంగా కూడా లేదు. ఫైనాన్స్ పరంగా నష్టపోతారు బుధుని యొక్క ప్రభావం. కాబట్టి ఈ సమయంలో ఈ 15వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, స్టాక్స్లో పెట్టొద్దు, అలాగే అప్పుగా ఎవరికి ఇవ్వకూడదు, వ్యాపార అభివృద్ధికి డబ్బు వెచ్చించకూడదు. ఉద్యోగస్తులైతే కొంత ఆందోళనలో ఉంటారమ్మా, కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. నిరుద్యోగస్తులు ఇప్పట్లో అనగా కొంతకాలం అంటే ఈ సంబంధించినటువంటి ఒక 15వ తారీఖు తర్వాత గ్రహాలు మారుతాయి కాబట్టి అప్పుడు చేసే ప్రయత్నంలో నిరుద్యోగస్తులకి ఆశించిన మేర ఉద్యోగం లభిస్తుంది. గట్టి ప్రయత్నం చేస్తే మంచిది. ఈ 15వ తారీఖు వరకు కూడా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే ఉద్యోగం మారకుండా కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేసుకుంటే మంచిది. 15 తర్వాత మార్పులు ఖచ్చితంగా మంచి జరుగుతాయి. గురువు అనుకూలంగా లేడమ్మా ఇక్కడ. ఈ కారణం వల్ల ఫైనాన్షియల్గా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే డబ్బులు లేక ఇబ్బంది ఒక ఎత్తు అయితే, 1,00,000 సంపాదించినా 1,50,000 ఖర్చు కనబడుతుంది. ఇది మరీ దారుణం. ఇది ఒకటి. పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి. విద్యార్థులకి బాగా కష్టపడితే తప్ప ఫలితాలు, ఏ గ్రహము కూడా అనుకూలంగా లేదమ్మా. బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇంకా సాధారణంగా పేరు ప్రతిష్టలకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే పెద్దల ఆగ్రహానికి గురవుతారు. ఆఫీసర్స్ ఆగ్రహానికి, టీచర్స్ ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా శుక్రబలం కూడా లేదు. ఇలా ఏ గ్రహం చూసినా రాశిలో సంచరిస్తున్న రాహు ఒక్కడే కొద్దిగా మంచి చేసే అవకాశం ఉంది. అంటే మొండి పట్టుదల పట్టుకుంటే వదలని విక్రమార్కుడిలాగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాననే ధైర్యం కనుక ఉంటే చాలా మటుకు
అన్నిటినీ ఓర్చుకోగలుగుతారు. ఈ రాహువు ఆ యొక్క ఓర్చుకునే మనశ్శక్తిని అందిస్తాడు. కానీ అపారమైనటువంటి దైవానుగ్రహం తోడైతే తప్ప ఈ కుంభరాశి వారికి సమస్యలు తగ్గుముఖం పట్టవు. వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకి కష్టకాలం. మనం ఒకటి తలిస్తే జరిగేది ఇంకొకటిగా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి కూడా ఈ సమయం అంత అనుకూలంగా, గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి మొట్టమొదట్లోనే చెప్పాను, అపారమైనటువంటి శివానుగ్రహము, దైవానుగ్రహం శివానుగ్రహ రూపంలో మనకు రాబోతుంది. నాకు తెలిసి అన్ని రాశులలోకెల్లా ఈ కుంభరాశి వారి కోసమే ఈ రోజు వచ్చిందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా జూలై 13వ తేదీన మహాశైవాఖ్య యోగము, సోమవారము, ఆరుద్ర నక్షత్రము, మాస శివరాత్రి, చతుర్దశి తిథి కలిసి రావడం అద్భుతం. చరిత్రలో మళ్ళీ మనం చూడలేము. 2053లో చూస్తాము, అది తప్పితే 2070లో చూస్తాము. కాబట్టి 200 సంవత్సరాల పంచాంగంలో చూస్తే కేవలం 9 సార్లు మాత్రమే ఇలాంటి యోగాలు వచ్చాయంటే అర్థం చేసుకోండి ఎంత గొప్ప యోగమో, ఎంత అరుదైన యోగమో. ఈ రోజున ఈ సంబంధించిన వీక్షించేటువంటి ప్రేక్షకులు దగ్గరలోని శివాలయానికి చేరుకొని ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసుకొని మీ యొక్క సంకల్పం మనస్ఫూర్తిగా మీ కష్ట నష్టాలు ఆ పరమేశ్వరునికి చెప్పుకొని అభిషేకము, అర్చన జరిపించుకొని ఆ కష్టాలు తొలగిపోవాలని వేడుకోండి. తప్పకుండా శివానుగ్రహం వల్ల ఆ సమస్యలు గ్రహాల యొక్క స్థితితో సంబంధం లేకుండా సమస్యలు తీరిపోతాయి. ఇంకా దైవబలం మనకు కావాలి అనుకుంటే మన పీఠం ఆధ్వర్యంలో అదే జూలై 13వ తేదీన అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, ధనాకర్షణ, జనాకర్షణ కోసం లక్ష్మీ హోమం, అలాగే శత్రుబాధ, ప్రయోగ బాధలు, కోర్టు సమస్యల నివారణకి సుదర్శన హోమము, అలాగే రాహుకేతుల దోషాల నివారణకి ఈ సంబంధించినటువంటి కాలసర్పదోష నివారణ హోమము, మరియు విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి సరస్వతి, దక్షిణామూర్తి హోమాదులు, అన్నిటికంటే నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహం కలగడం కోసం నవగ్రహ పాశుపత హోమం జరిపించడం జరుగుతుంది. ఇది అమృత ఘడియలైనటువంటి సాయంకాలం 4 గంటలకి ఆ రోజున ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో కేవలం 54 మందికి మాత్రమే అవకాశం ఉంది. అవకాశం ఉన్న వాళ్ళు 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇంకా ముందుగా నమోదు చేసుకుంటే సేఫ్ సైడ్లో ఉంటారు. ఇక రోజువారీ కార్యక్రమాల్లో కనుక చూసుకున్నట్లయితే 5, 6 తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. పాత మిత్రులను కలిసే అవకాశం ఉంటుంది. అలాగే సంతోషంగా విందులు, వినోదాల్లో పాల్గొంటారు. 7, 8 తేదీల్లో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ప్రతిదీ కూడాను పోస్ట్పోన్మెంట్ చేస్తారు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక 9, 10 ఈ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల సహాయ సహకారాలతో పనులని నెట్టుకొచ్చి రాగలుగుతారు. అలాగే రాని బాకీలు కానీ ధనాదాయం ఉంటుంది. అవసరాలకి తగ్గట్టుగా, ఖర్చులకి తగ్గట్టుగా ధనాదాయం ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఇక 11, 12 తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహోపకరణాలు, వాహన మరమ్మతులకి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు. సంతోషంగా ఉండలేనటువంటి పరిస్థితి. ఇక 13, 14 ఈ తేదీలో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా జ్వరపీడితులయ్యే అవకాశము, శిరోవేదన ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆలోచనలతోనే సమయం గడిచిపోతుంది. ఏ పని ముందుకు సాగదు. వృధా కాలయాపన, ఖర్చులు అధికంగా ఉంటాయి. 15వ తారీఖు రోజున మాత్రం అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. ఆనందంగా, ఖర్చులకి తగ్గ ఆదాయం లభించడం, సంతోషంగా గడుపుతారు. సమస్యలు కాస్త తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. ఎస్ గురు, కుంభరాశి వారికి మరి మహాశైవాఖ్య యోగంలో పాల్గొనడంతో పాటు ఇంకా ఏం పరిహారాలు చేయాలి, ఏంటి అంటారు గురువు గారు? ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు దత్త అష్టకం, నవగ్రహ స్తోత్ర పారాయణం, కాలభైరవ అష్టకం రోజుకి 3 సార్లు పఠిస్తే ఏ రోజుకు ఆ రోజు వచ్చే సమస్యల్లో తీవ్రత తగ్గుతుంది. లేదు ఇంకా బలం కావాలి, దైవ బలం కావాలి అంటే మన పీఠమాధ్వర్యంలో జూలై 13వ తేదీన
అరుణాచల క్షేత్రంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ జరిగే కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. కుంభరాశి వివరణ పరిహారాలు తెలియజేసేందుకు నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.